బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ప్రియుడు చనిపోవడంతో ప్రియురాలు ఆ డెడ్ బాడీని పెళ్లి చేసుకుంది. ఈ సంఘటన మహారాష్ట్రలోని నాందేడ్లో చోటు చేసుకుంది. సో జరుగుతున్న సంఘటన చూసి అందరూ కూడా ఒక పక్కన కొంతమంది విషాదం వ్యక్తం చేస్తున్నారు, మరికొంతమంది అవాక్ అవుతున్నారు ఈ ఘటన. ఎందుకంటే ఈ రోజుల్లో ఇలాంటి వాళ్ళు చాలా అరుదనే చెప్పాలి. సో ప్రేమించి విడిపోయే వాళ్ళు చూసాము, లేదా కొన్ని సమస్యల వల్ల అటు ప్రేమికుల్ని చంపేసుకోవడం కూడా చూస్తున్నాం. అలాంటిది ఈ రోజుల్లో ఒక ప్రియుడిని కుటుంబ సభ్యులు హత్య చేయడంతో, హత్య చేసిన అనంతరం కూడా అతడు డెడ్ బాడీని పెళ్లి చేసుకుంది. ఆ యువతి తనతోనే ఇక నా జీవితం, తను బ్రతికి ఉన్నా చనిపోయినా నా సర్వస్వం మొత్తం కూడా తని నేను వారి ఇంట్లోనే అంటూ కూడా చెప్పుకొస్తుంది యువతి. ఈ ఘటన మొత్తం కూడా మహారాష్ట్రలోని నాందేడ్లో చోటు చేసుకుంది. సో ఇలాంటి ఘటనలు మనం చూస్తున్నామంటే చాలా అరుదని చెప్పుకోవాలి. దీంతో ఎవరైతే అటు మహారాష్ట్రలోని నాందేడ్కి చెందిన ఒక యువతి అయితే ఒక యువకుడు, ఇద్దరు కూడా గత కొన్ని రోజులుగా స్నేహితులుగా ఉన్నారు. అనంతరం కూడా వీళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు. సో ప్రేమించుకున్న అనంతరం వీరు కులాలు వేరు కావడంతో కూడా ఇంట్లో పెద్దలు వీరు పెళ్లికి అంగీకరించలేదు. ఎవరైతే ఆ అమ్మాయి ఉందో అమ్మాయి తరపు కుటుంబ సభ్యులైతే వేరే కులపు వ్యక్తిని పెళ్లి చేసుకుంటామంటూ కూడా ఈ పెళ్లినైతే వ్యతిరేకిస్తూ వస్తున్నారు. సో దీంతో కూడా వీరిద్దరి పెళ్లికి వీళ్ళైతే ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోయింది పోగా కూడా ఆ అబ్బాయిని అతి కిరాతకంగా హత్య చేశారు. ఎవరైతే ఆ యువతి తండ్రి అలాగే అతని సోదరుడు కూడా ఇద్దరూ కలిసి ఆ యువకుడి ఇంటికి వెళ్ళి అతి కిరాతకంగా హత్య చేశాడు. ఈ విషయం తెలుసుకున్న ఆ ప్రియురాలైతే ఆ వెంటనే హుటాహుటిన అతని ఇంటికి వెళ్ళింది. సో ఇంటికి వెళ్ళిన అనంతరం కూడా వెంటనే ఎందుకంటే రక్తపు మడులో పడుగు ఉన్న ఆ ప్రేమికుడి మృతదేహాన్ని చూసి కూడా తట్టుకోలేక చలించిపోయి ఎంతో రోధించింది. సో ఎందుకంటే అసలు ఇన్ని రోజులు ప్రేమించుకున్నారు, తనతోనే పెళ్లి చేసుకుని జీవితాంతం కూడా సో ఇద్దరు కలిసి బ్రతకాలనుకున్నారు. సో బట్ ఆ ఇంట్లో ఒప్పుకోకపోవడంతో కూడా పక్కా ప్లాన్ ప్రకారం ఎవరైతే యువతి తండ్రి అలాగే సోదరుడు ఇద్దరు కలిసి ఆ యువకుడిని నరికి చంపేసిన సంఘటన అయితే మనం చూస్తున్నాము. సో ఏదైతే సాక్ష్యం టెట్ అనమాట అతని పేరు, ఆ యువకుడి పేరు సాక్ష్యం టెట్ అనమాట. సో మహారాష్ట్రలో నాందేడ్లో వీళ్ళిద్దరూ కూడా కొన్ని రోజులుగా స్నేహితులుగా ఉన్నారు. తర్వాత వీరిద్దరూ ప్రేమించుకున్నారు. సాక్ష్యం టెట్ ఆ యువకుడు, అలాగే ఆంచాల్ మామిడి వారు ఆ యువతి పేరు అనమాట. సో వీరిద్దరూ గత కొన్ని రోజులుగా ప్రేమించుకుంటూ వస్తున్నారు. పెళ్లి చేసుకుని ఆ ఇద్దరు కూడా ఆ నిండు నూరేళ్లు కలిసి జీవించాలనుకున్నారు. బట్ ఇంట్లో కులాలు వేరు కావడంతో కూడా వీరిద్దరు పెళ్లికైతే ఒప్పుకోలేదు. మనం చూస్తున్నాము కులాంతర వివాహాలు చేసుకోవడంతో కూడా పరువు హత్య కేసులు ఎన్ని జరుగుతున్నాయో చూస్తూ వస్తున్నాము. సో ఏదైతే తమ కుమార్తె ఆ అబ్బాయిని పెళ్లి చేసుకునేందుకు రెడీ అయ్యింది, ఈ విషయం తెలుసుకున్న అతని తండ్రి ఆ యువతి సోదరుడు ఇద్దరు కలిసి అతి కిరాతకంగా హత్య చేసి ఏదైతే చంపేసిన ఘటన మనం చూస్తున్నామో, దీంతో ఆ యువతి అయితే ఈ బాధనైతే ఎలా చెప్పుకోలో కూడా అర్థం చేసుకోలేని సిచ్యువేషన్ ఉంది. ఆ యువకుడు ఇంటికి వెళ్ళి ఆ యువకుడిపై పడి కూడా ఎంతో రోధిస్తుంది. సో దీంతో ప్రతి ఒక్కరూ కన్నీరు మున్నీరుగా వెలిపించారని చెప్పుకోవాలి. సో అయితే చంపేసిన అనంతరం కూడా ఆ యువతి కూడా చేసిన వ్యాఖ్యలు చూస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. సో ఎందుకంటే ఎవరైనా సరే ప్రేమించిన వాళ్ళు కూడా కొంతమంది చనిపోయిన తర్వాత కొన్ని రోజులు ఏడ్చి ఊరుకుంటారు, తర్వాత మర్చిపోతారు. ఇంటికి తీసుకొచ్చి తమ కుమార్తెను తమకు నచ్చిన వారికి ఇచ్చి పెళ్లి చేయాలి సో అని చెప్పేసి భావిస్తూ ఉంటారు. అయితే ఏదైతే తన తండ్రికి కూడా ఒక ఆన్సర్ ఇచ్చింది ఆ యువతి. సో ఏమన్నదంటే, నా ప్రియుడిని చంపేసి కూడా మా నాన్న గెలిచానని భావిస్తున్నారు. సో ఎందుకంటే కులాంతర వివాహానికి అడ్డుపడి కూడా నేను ప్రేమించిన వ్యక్తిని చంపేసి మా నాన్న అయితే రాక్షస ఆనందం పొందుతున్నారు, తను గెలిచానని భావిస్తున్నారు. బట్ అది ఎప్పటికీ జరగదు. నేనైతే ఎవరినైతే ప్రేమించానో వాళ్ళ ఇంట్లోనే ఉంటానంటూ కూడా డెడ్ బాడీని పెళ్లి చేసుకుంది. సో పెళ్లి చేసుకున్న అనంతరం కూడా ఇప్పటికీ వాళ్ళ ఇంట్లోనే నేను జీవిస్తాను, నేను ఎన్ని రోజులు బ్రతుకుంటానో అప్పటి వరకు కూడా వీరింట్లోనే ఉంటానంటూ కూడా చెప్పడం అయితే ఇప్పుడు చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవాలి. సో దీంతో వాళ్ళ నాన్నకి, ఆ యువకుడిని చంపేసిన వాళ్ళ నాన్నకి సోదరుడికి ఒక వార్నింగ్ ఇస్తూ కూడా సో ఇలాంటి ప్రేమించి విడిపోయిన ఘటనలు మనం చాలానే చూస్తూ ఉంటాము. లైక్ మనం ఇందాక ఒక న్యూస్ కూడా చూసాము. ఎందుకంటే పెళ్ళైన తర్వాత పిల్లలుండి కూడా భర్తను హత్య చేసేందుకు వెనుకాడలేదు. ఒక మహిళ అయితే అతి కిరాతకంగా వేడి నూనె పోసి మరి హత్య చేసింది. ఇలాంటి ఘటనలు తరచూ చూస్తూ ఉన్న ఈ రోజుల్లో సో ఇలా
ట్రూగా లవ్ చేసుకుని ఇద్దరు కలిసి బ్రతికి ఉండాలని చెప్పేసి కూడా ఒక చంపేసిన యువకుడిని సైతం కూడా ఆ డెడ్ బాడీని పెళ్లి చేసుకుని నేను తన ఇంట్లోనే ఉంటానంటూ చెప్పుకొస్తున్న అరుదైన ఘటనలు మనం చూస్తూ ఉంటాము. సో ఇలాంటివి ఈ రోజుల్లో చాలా తక్కువనే చెప్పుకోవాలి మనం. సో ఎక్కడ చూసినా కూడా ప్రేమించుకున్న తర్వాత కూడా చంపడము చావడం ఇలాంటి ఘటనలు చూస్తున్నాము. సో అయితే ఏదైతే ఈ రోజు మహారాష్ట్ర నాందేడ్లో జరిగిన ఘటన అయితే చాలా మందికి కనువిప్పుగా ఉందని చెప్పాలి. అయితే ఈ ఘటనపై కొందరు విషాదం వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది అయితే దీన్ని చూసి కూడా ఇంకా కుటుంబ సభ్యులు మారాలి, తల్లిదండ్రులు మారాలి, ఎన్ని రోజులు ఈ కులం పిచ్చిలో జీవిస్తారు. సో కులాంతర వివాహాలు చేసుకున్న వాళ్ళు హ్యాపీగా ఉండట్లేదా? కులాంతర వివాహాలు చేసుకున్న వాళ్ళు అటు పిల్లలతో నిండు నూరులే హ్యాపీగా ఉండట్లేదా? సో ఇప్పటికైనా మారాలంటూ కూడా చెప్పుకొస్తున్నా కూడా ఇంకా కొంతమందికి కుల పిచ్చి ఉన్న వాళ్ళకి ఈ బుద్ధి మారట్లేదని చెప్పుకోవాలి. కేవలం కులం అడ్డొస్తుందని చెప్పేసి ఈ రోజైతే ఎవరైతే ఆ యువకుడు ఉన్నాడో ఆ యువకుడు హత్యకి ఘటన దారితీస్తుందని చెప్పాలి. కేవలం కులాంతర వివాహానికి తమ కూతురు రెడీ అయింది. సో ఆ యువకుడినిచ్చి తన కూతురికి పెళ్లి చేసేందుకు సిద్ధంగా లేమంటూ కూడా ఆ తండ్రి రెడీ అయ్యారు. సో దీంతోనే ఆ తండ్రి అయితే ఎవరైతే ఉన్నారో ఆ యువతి ఆ సోదరుడు తండ్రి కలిసి కూడా ఈ అతి కిరాతమైన దారుణానికి ఒడిగట్టారని చెప్పుకోవాలి. దీంతో ఆ యువకుడు కుటుంబ సభ్యులు కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. సో తను చనిపోయిన అనంతరం కూడా ఆ యువతి అయితే వెళ్ళి డెడ్ బాడీని పెళ్లి చేసుకుని ఆ ఇంట్లోనే ఉంటానడం ఇప్పుడు చర్చనీయాంశంగానే మారిందని చెప్పుకోవాలి. సో దీంతో ఆ కుటుంబ సభ్యులు ఆ యువతిని చేరదీసి సో తమ కుమారుడు ఒక పక్కన చనిపోయాడన్న బాధ ఒక పక్కన దిగమింగుతూనే ఏదైతే అందరినీ వదిలేసుకుని వచ్చిన ఆ యువతి చనిపోయిన అనంతరం కూడా మా కొడుకుని పెళ్లి చేసుకుని మరి చనిపోయిన అనంతరం కూడా కొడుకుని పెళ్లి చేసుకుని మా ఇంట్లోనే ఉంటానని చెప్పడం కూడా కాస్త వరకు షాకింగ్ విషయంగానే అని చెప్పుకోవచ్చు మనం. సో ఏదైతే ప్రాణంగా ప్రేమించి ఇద్దరు పెళ్లి చేసుకోవాలనుకున్నారు, బట్ కుటుంబ సభ్యులకు నచ్చలేదు. సో మా బిడ్డనే ప్రేమిస్తాడంటూ కూడా యువకుడిపై కక్ష పెంచుకున్నారు యువతి తల్లిదండ్రులు. దీంతో ఆ సోదరులు ఆ తండ్రి పక్క ప్లాన్ తోటని కడతీర్చారని చెప్పాలి. ఇక అక్కడితో అంతా అయిపోయింది అనుకున్నారు, కానీ ప్రియుడు చనిపోవడంతో తల్లడిల్లిన ఆ యువతి తీసుకున్న నిర్ణయంతో ఒక్కసారిగా అందరూ షాక్ గురయ్యనే చెప్పాలి. సో ప్రేమించిన వ్యక్తిని తల్లిదండ్రులు సోదరులు చంపేశారు, కానీ అతనితోనే జీవితం అంటూ కూడా ఆమె ఎన్నో ఆశలు పెట్టుకుంది. కానీ ఆమె ఆశలన్నీ కూడా ఆ యువకుడు చనిపోవడంతో కలలుగానే మిగిలిపోయాయని చెప్పుకోవాలి. సో దీంతో ఏం చేయాలో దిక్కుతోచిన పరిస్థితుల్లో ఉంది. సో మనం చూడొచ్చు ఎలాంటి సిచ్యువేషన్లో. సో ఎందుకంటే నిండు నూరోళ్ళ జీవితం ఊహించుకుని నేను తనతోనే కలిసి ఉంటాను అని అనుకున్న టైంలో ఒకవేళ ఆ వ్యక్తి చనిపోతే ఆ బాధ ఎలా ఉంటుంది అనేది కూడా ఆ సిచ్యువేషన్, ఆ అమ్మాయి సిచ్యువేషన్ ఏంటనేది కూడా మనం ఒక్కసారి ఊహించవచ్చు. బట్ అలాంటి టైంలో ఆమె అంత స్టాండర్డ్ గా తను తీసుకున్న ఒక నిర్ణయం అయితే ఇప్పుడు అందరినీ షాక్ గురి చేస్తుందని చెప్పుకోవాలి. సో చాలా మంది వీక్ అయిపోయి తను చనిపోవడమా లేదంటే వదిలేసి వాళ్ళ కుటుంబ సభ్యులు వినడమా చేస్తూ ఉంటారు. బట్ నా జీవితం నేను బ్రతికి ఉన్నా చనిపోయిరా నేను తన ఇంట్లోనే ఉంటాను, నేను ప్రేమించిన వ్యక్తితోనే ఉంటాను, వారి కుటుంబ సభ్యులతోనే ఉంటానంటూ కూడా తను ఒక గట్టి నిర్ణయం తీసుకుంది. డెడ్ బాడీని పెళ్లి చేసుకుని ఇదే నా అత్తారిల్లు, తనే నా భర్త, నేను కలిసి బ్రతికి ఉన్నన్ని రోజులు కూడా తనతోనే ఉంటాను, తన జ్ఞాపకాలతోనే బ్రతుకుతూ ఉంటాను, మేమిద్దరం కలిసి ఉన్న రోజుల్లో ఎన్నో ఊహించుకుంటూ ఉంటారు. సో పెళ్లి చేసుకోవాలి, పిల్లలు కనాలి, వీటి జ్ఞాపకాలతోనే మేము బ్రతుకుతాము. సో తను చనిపోయిన కూడా నా పక్కన ఉన్నట్లే, తను చనిపోయినా మేము కలిసి ఉన్నప్పుడు ఉన్న ప్రతి జ్ఞాపకాన్ని నెమరవేసుకుంటూ కూడా మేము ఈ ఇంట్లోనే నేను కాపురం చేస్తున్నా అనుకుంటూ ఇక్కడే ఉంటానంటూ కూడా తను తెగేసి చెప్పింది. ఇప్పుడు ఆ అమ్మాయి తీసుకున్న నిర్ణయంతో ప్రతి ఒక్కరూ షాక్ అవుతున్నారని చెప్పుకోవాలి. మరో పక్కన ఆ యువకుడి కుటుంబ సభ్యులకు కూడా ఇప్పుడు తన వెళ్ళి అక్కడ ఉండడం కాస్త ఊరటనిస్తుందని చెప్పుకోవాలి. ఎందుకంటే కన్న కొడుకుని కడతీర్చిన తల్లిదండ్రులని చూసి ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా కక్ష పెంచుకుంటూ ఉంటారు. తమ కొడుకుని అంత అతి కిరాతకంగా ముక్కలు ముక్కలుగా నరికి చెప్పిన ఘటనని తల్లిదండ్రులు ఎవరు చూసినా కూడా మనకి ఏ స్థాయిలో అసలు ఆ రక్తం మరిగిపోయి ఏ స్థాయిలో వారి మీద కసి తీర్చుకోవాలనుకుంటూ ఉంటారు. సో అలాంటి వారికి ఆ యువతి వెళ్ళి కొంచెం ధైర్యం కూడా చెప్పింది అనుకోవచ్చు. సో ఇప్పుడు ఆ యువతికి ధైర్యం చెప్పేవాళ్ళు కావాలి, ఆ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పేవాళ్ళు కావాలి. సో అయితే ఇప్పుడు ఈ అమ్మాయి తీసుకున్న నిర్ణయం అయితే ఇప్పుడు ఒక సంచలనంగా మారిందని చెప్పుకోవాలి. మహారాష్ట్ర నాందేడ్లో చోటు చేసుకున్న ఈ ఘటన అయితే ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టొస్తుందని చెప్పుకోవాలి. ఇంకెన్ని రోజులు కులం పిచ్చిలో ఉంటూ కూడా ఇలాగ కన్న కూతుళ్ళని
కొడుకుల్ని దూరం చేసుకుంటారు, ఇంకెన్ని రోజులు కులం పిచ్చిలో మగ్గిపోతారంటూ కూడా పలువురు ఇప్పటికే ఎన్ని ప్రశ్నలు సంధిస్తున్నా, ఎంత వ్యతిరేకత వస్తున్నా కూడా కొంతమందిలో ఇంకా మార్పు రావట్లేదని చెప్పుకోవాలి. సో కులాన్ని అడ్డం పెట్టుకుని నా కూతుర్ని ఇవ్వను, నా కొడుకుని ఇవ్వనంటూ కూడా ఇలాగా పరువు హత్యలకు అయితే పాల్పడుతున్నారు. సో ఇలాంటి మన గతంలో చాలా చూసాము. సో కొన్ని ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా పరువు హత్య కేసులు ఎన్నో చూస్తూ వస్తున్నాము. సో ఇలాంటిది ఏం జరిగింది, కొన్ని కుటుంబాలు నాశనం అయిపోయి చివరికి తండ్రి కూడా మరణించిన ఘటనలు అయితే చూసాం మన తెలుగు రాష్ట్రాల్లో కూడా. అయినా కూడా నేటికి ఎవరిలో మార్పు రావట్లేదని చెప్పాలి. ఇంకా అక్కడక్కడ కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. సో కులం పిచ్చి పట్టుకుని చాలా మంది ఇంకా ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారు, లేదా వారిని చంపేయడమా, లేదా అతన్ని ఎంత దారుణానికైనా ఒడగడుతున్నారు. సో ఎవరైనా సరే నచ్చకపోతే చాలు ఎలాగైనా సరే తమ కూతుర్ని కాపాడుకోవాలి, లేదా తీసుకొచ్చాలి, లేదంటే పౌరుషం కోసం వెళ్తున్నారు, లేదా డబ్బు కోసం వెళ్తున్నారు, లేదంటే అహంకారంతో వెళ్తున్నారు. సో వీడు మా కులపోడు కాదు, ఎందుకు నా కూతుర్ని ఇవ్వాలనే ఉద్దేశంతో వెళ్తున్నారు. చివరికి వారు ప్రాణాలు తీస్తున్నారు. వారు ప్రాణాలు తీసేసిన తర్వాత తమ కూతురైనా హ్యాపీగా ఉంటుంది అనుకుంటే అది కూడా లేదు అక్కడ. ఎందుకంటే అనంతరం కూడా వీళ్ళు బాధపడాల్సి వస్తుంది, వాళ్ళు బాధపడాల్సింది. ఇలాంటి ఘటనలు తరచూ చోటుకొస్తున్నా కూడా ఎవరిలో మార్పు రావట్లేదని చెప్పుకోవాలి. దానికి ఉదాహరణ ఈరోజు మహారాష్ట్ర నాందేడ్లో జరిగిన ఘటన అని చెప్పుకోవచ్చు. సో వీరిద్దరూ కూడా ఎంతో గాఢంగా ప్రేమించుకుని నిండు నూరేళ్లు పెళ్లి చేసుకుని నిండు నూరేళ్లు కలిసి ఉండాలని అనుకున్నారు. బట్ ఏదైతే కులం అడ్డు రావడంతో కూడా కుటుంబ సభ్యులు, యువతి తండ్రి తీసుకున్న కఠిన నిర్ణయమే ఈరోజు ఈ గడ్డు పరిస్థితిని తీసుకొచ్చిందని చెప్పాలి. సో దీంతో ఒక్కసారిగా కూడా ఇప్పుడు అనంతరం ఆ అమ్మాయి తీసుకున్న నిర్ణయం పట్ల సర్వత్రా చాలా మంది అయితే షాక్ అవుతున్నారు. కొంతమంది విమర్శలు చేస్తున్నా, కొంతమంది ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సో చాలా మంది అనుకోవచ్చు, సో ఇలాంటి అమ్మాయి కదా నాకు ఉండాలి, ఇలాంటి అమ్మాయిని కదా పెళ్లి చేసుకోవాలంటూ కూడా కొంతమంది అయితే చాలా మంది ఇప్పటికే సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. సో మరి దీనిపై అయితే అసలు మీరేమంటారు? ఇప్పుడు ఈ రోజు ఆ అమ్మాయి తీసుకున్న నిర్ణయం, ఎందుకంటే ఆ యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. సో తన తండ్రికి నచ్చలేదు, తండ్రి వచ్చి చంపేశాడు, కానీ నేను ఆ యువకుడితోనే బ్రతకాలనుకుంటున్నాను, సో చనిపోయినా కూడా నేను ఆ ఇంట్లోనే ఉంటానని చెప్పి డెడ్ బాడీని పెళ్లి చేసుకుని ఈ రోజుకి కూడా తనైతే ఆ ఇంట్లోనే మకం వేసి కూర్చుంది. అదే నా అత్తారిల్లు, ఇదే నా శాశ్వతం అంటూ కూడా కూర్చుంది. అసలు దీనిపై మీరేమంటారో కూడా ఒకసారి కామెంట్ చేయండి. ఇప్పుడు ఏదేమైనా కూడా మనం చూడొచ్చు, మహారాష్ట్ర నాందేడ్లో చోటు చేసుకున్న ఈ ఘటనపై అయితే ఇంకా కులపిచ్చి ఇంకా సమాజంలో ఉంది, అందుకే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయంటూ కూడా చెప్పుకొస్తున్నారు. మరి దీనిపై కేవలం కులంతోనే ఈ హత్య జరిగిందా, లేదంటే డబ్బు కోసం హత్య జరిగిందా, లేదంటే ఆ కుమారుడు ఏదైతే తన కూతురు మీద ఉన్న ప్రేమతో చంపేశామని చెప్పి చాలా మంది చెప్పుకుంటారు. కూతురు మీద ప్రేమ ఉంటే కనుక, కులం అడ్డొస్తే కనుక, లేదా ఆ కులపిచ్చిని తగ్గించుకుని పెళ్లి చేయాలా, లేదంటే లేదు నా కూతుర్ని బాగా చూసుకో తగిన ఉద్యోగం లేదు అంటూ కొంతమంది చెప్పుకుంటూ వస్తారు. లేదంటే ఏదైతే యువకుడి కుటుంబం అయితే నా కూతురికి సరిపోదంటూ కూడా కొంతమంది చెప్పుకుంటూ వస్తుంటారు. సో ఏదేమైనా కూడా ఈ రోజు అయితే ఒక యువకుడి ప్రాణాలు పోవడం అయితే చాలా చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవాలి. ఎందుకంటే తమ కూతురు ప్రేమించిందన్న ఒక్క కారణంతో ఆ మనుషుల్లోని అమాయకత్వం అనుకోవాలో, లేదంటే రాక్షసానందం పొందడానికి అనుకోవాలో తెలియదు, కానీ మొత్తానికైతే ఆ లోపల నుంచి వచ్చిన కసి కక్ష అంతా కూడా తనని చంపేయాలి అన్నట్లుగా కూడా ఈ రోజు అయితే బయటికి తీసుకొచ్చి పక్కా ప్లాన్ ప్రకారం ఆ తండ్రి ఆ కొడుకు వేసుకున్న ఒక ప్లాన్ అయితే ఆ యువకుడిని ప్రాణాలు పొట్టను పెట్టుకున్నారని చెప్పుకోవాలి. దీంతో ఇప్పటికీ యువకుడి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మరోపక్కన ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఆ యువత అయితే మరి కుటుంబ సభ్యులకు దీనిపై తమకు న్యాయం జరగాలి, కఠిన శిక్ష విధించాలంటూ కూడా కోరుకుంటుంది. బట్ ఎట్టి పరిస్థితుల్లో కూడా తన అత్తారింటిని వదిలి నేను ఉండలేను, నేను అక్కడే ఉంటాను, తను ప్రేమించిన వ్యక్తి జ్ఞాపకాలతోనే నేను ఉన్నన్ని రోజులు కూడా బ్రతుకుతానంటూ చెప్పుకుంటూ వస్తుంది. సో ఇప్పుడైతే ఆ డెడ్ బాడీని పెళ్లి చేసుకుని ఏదైతే ఆ కుటుంబంలోని నివసిస్తూ ఉంటామనుకుంది, ఎన్నో జ్ఞాపకాలని నెమరు వేసుకుని ఉన్నాము, మేము కొన్ని రోజులు స్నేహితులుగా ఉన్నాము, అనంతరం కూడా ప్రేమించుకుని పెళ్లి చేసుకుని నిండు నూరేళ్లు బ్రతకాలనుకుంటున్నాము. కానీ ఈ నేపథ్యంలో మా తండ్రి చేసిన ఇలాంటి ఒక పిచ్చి పని అని చెప్పుకోవాలి. సో ఇలాంటి పని వల్ల తను పెళ్లి చేసుకోవాలన్న వ్యక్తి మరణించడం, నేను ఇంకొకరికి భారీగా వెళ్ళలేను, ఇంకొకరిని నా భర్తగా ఊహించుకోలేనంటూ కూడా తను చెప్పుకుంటూ వస్తుంది. సో ఇప్పుడు అనంతరం కూడా తను పెళ్లి చేసుకుని అయితే అత్తవారింట్లోనే ఉంటానంటూ కూడా చెప్తుంది. సో మహారాష్ట్ర నాందేడ్లోని ఆ యువకుడి ఇంట్లోనే తనైతే ఇప్పటికీ నివాసం ఉంటుంది. మరి దీనిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు, తదుపరి ఆ యువతి పరిస్థితి ఏంటి, అక్కడే ఉంటుందా, లేదంటే కుటుంబ సభ్యులు ఇంకా ఏమైనా వెళ్ళి మాట్లాడే ఛాన్స్ ఉందా? సో పోలీసులు విచారణ ఎలా జరుగుతుంది అనేది కూడా వేచి చూడాలి.